నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను మీ యూట్యూబ్ ఛానల్ నుంచి చూస్తున్నానండి. మీరు మంత్లీ ఛాలెంజెస్ పెట్టేవారు యూట్యూబ్‌లో కూడా. అవునండి. డైట్ ఎవ్రీడే చేసి నాకు పెట్టండి. మీరు వాటర్ ఎంత తాగుతున్నారు? అలా. అలా చేసేదాన్ని నార్మల్‌గా. అంటే గైడెన్స్ ఉండాలి కదా మెయిన్. అలా ఇంట్లో చేసేదాన్ని. మళ్ళీ వెయిట్ పెరిగిపోయేదాన్ని. మళ్ళీ చేసేదాన్ని. మళ్ళీ పెరిగిపోయేదాన్ని. ఓకే. తర్వాత సరే మీరిది స్టార్ట్ చేశాక ఎప్పుడైతే న్యూట్రిషన్‌ది స్టార్ట్ చేశాక ఒకసారి కాంటాక్ట్ చేశా లాస్ట్ ఇయర్ మిమ్మల్ని. ఓకే. మళ్ళీ ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల అలా ఆపేసాను. హ్మ్. సరే ఈసారి ఎలాగన్నా 2025 రిజల్యూషన్ తీసుకోవాలి హ్మ్. అని చెప్పి జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. మెయిన్ పండగ నెల కదా మనకి. అవును. అసలు కంట్రోల్ చేసుకోగలమా? చాలా స్నాక్స్ ఉంటాయి మనకి. అవును. చేసుకోగలమా లేదా? వరకు కంట్రోల్ చేసుకోగలం. బయటికెళ్తాము, ఫుడ్ తింటాము. సరే చూద్దాం స్టార్ట్ చేసి అని. అసలు ఇంచ్ లాస్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ధన్య గారు. రియల్లీ 2 నేను పిక్చర్స్ చిన్నప్పటి నుంచి చబ్బీగా 2 పిక్చర్స్ చూస్తే గనక బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా ఇంచ్ లాస్ కనిపిస్తుంది మీకు. అవునండి. నేను మెయిన్ ఇంచ్ చిన్నప్పటి లాస్ నుంచి చబ్బీగానే ఉండేదాన్ని. చెప్పండి. చెప్పండి. చిన్నప్పటి నుంచి చబ్బీగానే ఉండేదాన్ని మేడం. పిల్లలు పుట్టాక పాప డెలివరీ అయ్యాక 83 కేజెస్‌కెళ్ళిపోయానండి. ఓకే. ఇంకప్పటి నుంచి కొంచెం, 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 కొంచెం అలా వీడియోస్ చూసి యూట్యూబ్‌లో చేయగలమా లేదా? ఒక రోజంతా డైట్ ఉన్నా మళ్ళీ తినేయడం, ఒకసారి హ్మ్. తగ్గడం, మళ్ళీ పెరిగిపోవడం అలా, అలా, అలా 69, 70 వరకు రాగలిగానండి చూసుకొని. ఓకే. తర్వాత నుంచి ఇంక అవ్వడంలా నా వల్ల. తగ్గుతున్నా మళ్ళీ తగ్గుతున్నా మళ్ళీ పెరిగిపోతున్నా. ఓకే. ఇంకప్పుడు మీ దగ్గరకొచ్చా అన్నమాట. అండ్ మీరు ఎవ్రీడే యోగా క్లాస్ కి అటెండ్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. ఒక్కరోజు కూడా మీరు మిస్ అవ్వలేదు. నాకు అది బాగా నచ్చింది. మెయిన్ థింగ్ మీరు 3.6 కేజీస్ రెడ్యూస్ అయినా దానికన్నా ఎక్కువ రెడ్యూస్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్ టు 5 కేజీస్ వరకు రెడ్యూస్ అయిన అవును. వాళ్ళు ఉన్నారు. బట్ మిమ్మల్ని సెకండ్ విన్నర్ గా తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే మీరు ఎవ్రీడే యోగా క్లాస్ కి అటెండ్ అయ్యారు. అది నాకు బాగా నచ్చింది. ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు మీరు. సో అందువల్ల కూడా ఇంచ్ లాస్ చాలా బాగా జరిగింది. సో మీ టేక్ ఓవర్ ఇంచ్ ఇంటూ లాస్ యోగా. అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేడం మీకు చెప్పినట్టే. ముందు నుంచి ఉన్నదే స్టబాన్ ఫ్యాట్ చిన్నప్పటి నుంచి అలా ఉన్నదే బాగా ఒళ్ళొచ్చేసింది. మిగతా అంతా తగ్గినా ఆ స్టమక్ పార్ట్, ఆ సైడ్ ఇంచెస్ తగ్గేవి కాదండి. మీకు గైడెన్స్ ప్లస్ యోగా అండ్ ఓవరాల్ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం. నాకు ఒక్కొక్కసారి ఫుడ్ ఇంత ఎక్కువ తీసుకుంటున్నాం కదా తగ్గుతానా లేదా అని ఒక డౌట్. తినలేకపోయేదాన్ని మేడం అవి. ఓకే. చాలా ఎక్కువగా హై ప్రోటీన్ అనిపించేవి నాకు. కాబట్టి మీకు హెవీగా అనిపిస్తుంది. తినలేకపోయేదాన్నండి. ఈవినింగ్ ఒకటి ఈ కొబ్బరి ముక్కలు మనకి ఇవన్నీ ఇచ్చేవారు కదా! మీరు మార్నింగ్ పన్నీరు, ఎగ్స్ ఇవన్నీ. అమ్మో! ఇన్ని తింటున్నా అసలు అవుతదా లేదా? వెయిట్ తగ్గుతానా లేదా? అని ఉండేది నాకు. ఒక్కొక్కసారి చాలా హెవీ అయిపోయేదన్నమాట. మీరు స్కిప్ చేయకూడదు అని చెప్పారు కదా! అన్నీ తీసుకోవాలి అని చెప్పారు కదా! సో చాలా బా అనిపిచ్చింది మేడం. నాకు ఫుడ్ కూడా హెవీ. హ్మ్. నేను ఇంత తినక్కర్లేదేమో అనుకున్నాను గానీ తింటూ కూడా చాలా హెవీగా అనిపిచ్చేది నాకు. అమ్మో! తినలేకపోతున్నాను ఇయన్నీ తినాలా కంపల్సరీ అనిపిచ్చేది మేడం. ఇప్పుడు డైట్ చూసి కూడా అలాగే అనిపిస్తుంది ఇన్ని తినాలా అని. ఓకే. ఫెబ్ ప్లాన్ లో కూడా మీరు ఉన్నారు కదా! ఓకే. రైట్. అండ్ యోగా ఎలా అనిపించిందండి? యోగా క్లాసెస్ మీకు? నాకు జనరల్ వాకింగ్ అలవాటుందండి. వాకింగ్ చేస్తాను. నాకు యోగా అంత ఐడియా లేదు మేడం. ఏ ఆసనాలు తెలీదు గూడా నాకు. మీ ఓకే. దగ్గరకొచ్చాక మీకు మెసేజ్ కూడా చేశా. అసలు నేనెప్పుడు యోగా చేయలేదండి. ఓకేనా చెయ్యొచ్చంటే, "ఏం పర్లేదు చెయ్యండి" అన్నారు. 5:30కి కరెక్ట్‌గా కూర్చునేదాన్ననమాట. ముందు చేయలేదు మేడం. మనం ఈ నెలలో చేసిందేనండి యోగా అంతా కూడా. దట్స్ గ్రేట్ అండి రియల్లీ. హలో హాయ్ ధన గారు. హాయ్ అండి. మీరే కదా మెసేజ్ చేశారు 4.3 కేజీస్ రెడ్యూస్ అయ్యానని. యా అవును. బట్ నేను ఆ రోజు నేను మెజర్మెంట్ యాక్చువల్లీ కరెక్ట్ గా చేసిండలేదు. అచ్చా. ఇప్పుడు నాది మొత్తం చాలా ఇంచ్ లాస్ అయ్యింది. నాకు ఈ ఓకే. డ్రెస్సెస్ లోనే తెలుస్తాంది యాక్చువల్ గా. మీరు మెజర్మెంట్ చేసిన నేను తర్వాత ఇట్స్ డెఫినెట్. ఓకే పర్వాలేదు. అంటే ఆ రోజే నేను రాంగ్ చేశాను. అవును. ఒక్కటే చేసుకున్నా బట్ అది ఎలా చేయాలన్నది కన్ఫర్మ్ గా నాకు ఐడియా లేదు. సో అలాగే నేను రాంగ్ చేశాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను యాక్చువల్లీ డబల్ ఎక్స్ఎల్ వేస్తా అంటే డ్రెస్సెస్. ఓకే. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎల్ డ్రెస్సెస్ అయిపోతాయి.
అచ్చా. అవ్వదు అని నేను వేసుకున్నా, చూద్దామని అవుతాదా అవుతాదా నాకి అని. సరే చూద్దాం ఉండు, ఒక మాట పాతది ఉండింది అని వేశాను. ఓకే. బట్ అది అయ్యింది. యాక్చువల్లీ నేను మీ డైట్ స్టార్ట్ చేసే ముందు నాకు చాలా కాళ్ళ నొప్పులు ఉండింది, చికెన్ గున్యా వచ్చినింది. ఈవెన్ యోగా చేస్తా అంటి, బట్ కంటిన్యూ ఉండలేను అది యోగా. నార్మల్లీ 10 to 11 బ్యాచ్ అని మీకు అన్నాను కదా, ఆ రోజే అన్న కాల్లో నేను చెప్పాను మీకు. అవునండి. బట్ ఏదో కొంచెము వర్క్ ప్రెషర్ వల్ల నేను అంగడికి వెళ్ళాలి. సో అట్లాగి నాకు టైం అయితే లేదు. 3 months నుంచి నేను యోగా కూడా చేయలేదు. సరే యా, చాలా ఇంచ్ లాస్ కూడా అయ్యింది, తెలుస్తాంది. XXL టు ఎల్ అయ్యా అంటే నాకే హ్యాపీ అనిపిస్తాంది. ఇవే బట్ చాలా హ్యాపీ ఉంది. ఇంచ్ లాస్ అండ్ 4.3 kgs తగ్గారు విత్ ఇన్ 1 month లో. దట్స్ గ్రేట్ రిజల్ట్ అండి, మంచి రిజల్ట్. యాక్చువల్లీ ముందు టైర్డ్ అవుతాండి, ఇప్పుడు టైర్డ్ కూడా లేదు. ఓకే. మీరు చెప్పిన ఫుడ్ తిన్నాక టైర్డ్ లేదు, ఆకలి అనిపించదు. ఏదైనా బయట పైన నన్ను పోషన్ కంట్రోల్ చేసే ముందైతే ఎంతనా తింటా ఉండదే. ఇప్పుడైతే మరి వద్దు, ఇది చాలు నా కడుపుకి, ఇంత సాల్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. చాలానే హ్యాపీ అయిపోయింది మీ డైట్ వల్ల. ఇంత క్రేవింగ్స్ కంట్రోల్ వస్తుంది కదా అని. అవును. కాదు, క్రేవింగ్స్ కంట్రోల్ అయిపోయింది కదా, అది నా హ్యాపీనెస్. అదే మెయిన్ యాక్చువల్లీ. మనం ఏదైనా గోల్ ఫిట్నెస్ మీద పెట్టుకుంటే ఫస్ట్ థింగ్ క్రేవింగ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ మీరు కంట్రోల్ మా ఆయన అదే అన్నారు. యా, వాళ్ళు ఎన్ని నెలలు చేస్తే అన్ని నెలలు నువ్వు చేస్తా అంటూ పర్వాలేదు. బట్ నాది చాలా ఓవర్ వెయిట్ ఉంది. సో 90 అంటే హెవీ వెయిట్. సో అట్లయి వాళ్ళు ఎంత మంత్ చేస్తే అన్ని మంత్స్ నువ్వు చేయి, పర్వాలేదు, తీసుకో ప్రోగ్రామ్ అన్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మెయిన్ అంటే మీరు కూడా అంతే, మీ నెక్స్ట్ వాళ్ళు సపోర్ట్. అయ్యో లేదులేండి, ఫస్ట్ మీ హస్బెండ్ సపోర్ట్. బికాజ్ లేదు చాలా కాదు, మీరు ఏదైతే చెప్పిన మెసేజ్ ఇది వెంటనే అట్లీస్ట్ మీకు మీరు ఆన్లైన్ లో వచ్చినప్పుడు వెంటనే మీరు మెసేజ్ చేసేస్తారు, తీసుకోవచ్చో తీసుకోకూడదో ఏదో ఒక ఐడియా ఇస్తారు అట్లీస్ట్. వాళ్ళు ఓకే సపోర్ట్ ఇస్తారు, లేదు అని కాదు, మీ గైడెన్స్ కదా ఫస్ట్ మాకి. అందుకనే నేను మీరు అన్నారు ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్స్ అనేది మీకు చాలా చిన్న వర్డ్ అండి. నేను ఎప్పుడు మీకు గ్రాటిట్యూడ్ గానే ఉంటాను. నేను ఆల్వేస్ వెల్కమ్ అండి, ఆల్వేస్. అదే మీ ప్రోగ్రామ్ గురించి అండ్ యోగా క్లాసెస్ గురించి మీ వర్డ్ లో చెప్పండి. ప్రోగ్రామ్ గురించి యాక్చువల్ గా అది నేను ఫస్ట్ నుంచి మీ వీడియోస్ చూసి ఆ ఫుడ్ అనేది నేను అడాప్షన్ చేసుకున్నాను అనమాట. యోగా అయితే స్టార్టింగ్ లో గ్యాప్ వచ్చేసరికి అంటే అలవాట్లేదు కదా, ఫస్ట్ లో ఫిట్నెస్ సెంటర్ కి అది వెళ్ళాను. అది స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. మీది ఫస్ట్ డే నుంచే ఇట్స్ లైక్ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా స్టిక్ పెట్టుకుని చేయిస్తున్నట్టు అలా ఉండాలండి. అలా అనిపించేది అనమాట. అంటే యాక్చువల్ గా నేను మెంటల్ గా ఒకటే డిసైడ్ అయ్యాను, మీ మోటివేషనల్ కోట్స్ అన్ని అప్పుడు 60 days అప్పుడు మీరు రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళు. మెంటల్ గా ఖచ్చితంగా నేను ఫ్రిడ్జ్ పైన మీ కోట్స్ అన్ని రాసుకొని టైం టేబుల్ వేసుకొని అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట. మెయిన్ యోగాకి రావడం కూడా మీ వాయిస్ వింటే నేను అవి రికలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే. మెయిన్ మీ వాయిస్ కోసమే యోగా జాయిన్ అవుతాను. ఆసనాస్ కోసం కాదు, వాయిస్ కోసం అనమాట. అంటే మీ వాయిస్ విన్నప్పుడు ఆ కోడ్స్ అన్ని నాకు రికలెక్ట్ అవుతాయి. సో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చెయ్యాలన్న ఎగ్జైట్మెంట్ వస్తుంది, ప్లస్ స్ట్రిక్ట్నెస్ పెరుగుతుంది. ఓకే, ఒక పర్సన్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిరోజు అడుగుతున్నారు, మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలా అన్నది పెరుగుతుంది కదా. సో అందువల్ల మీ వాయిస్ వినాలి రెగ్యులర్ గా అని చెప్పేసి నేను కానీ హ్యాబిచువేట్ అయిపోయింది. మీ టార్గెట్ రీచ్ అయినంత వరకు నా వాయిస్ వింటూనే ఉంటారు. ఖచ్చితంగా నేను నా గోల్ రీచ్ అయ్యా మీకు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఒక్కసారి హగ్ ఇవ్వాలి. నేను ఎదురు చూస్తుంటానండి, డెఫినెట్లీ. ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలవాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది, వర్డ్స్ వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి, చాలా చెప్పలేను. నాకు యాక్చువల్ గా థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు భయం వేసింది అనమాట. ఏంటి థైరాయిడ్ వచ్చేస్తే మనం
ఏ వర్క్ చేసుకోలేము అని ఖచ్చితంగా రివర్స్ చేసుకోవాలా అన్నది ప్రతిదీ లేజీ, చాలా లేజీగా ఉండేది. పిల్లల్ని చదివించాలన్నా వంట చేయాలన్నా చాలా లేజీగా అనిపించేది. యాక్చువల్ గా అంటారు కదా 21 days ఏదైనా ప్రాక్టీస్ చేస్తే అది అడాప్ట్ అవుతుంది అని చెప్పి. సో అయితే బాడీ అయితే చాలా యాక్టివ్ ఉంది. వంట కూడా 1 hour చేసేది హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేస్తున్నాను. నాకే అర్థం అవట్లేదు ఇంత ఫాస్ట్ గా ఎలా అవుతుంది అని మ్యాజిక్ చెప్పేసి. జరిగింది మీ లైఫ్ లో, మ్యాజిక్. సో చాలా మంది లైఫ్ లో మ్యాజిక్స్ జరగాలి, అదే కోరుకుంటున్నాను నేను. అవును, ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే గోల్ రీచ్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. తప్పకుండా నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, అండ్ తీసుకొస్తాను నా దగ్గరికి మిమ్మల్ని. మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి, అదే నా గోల్. షూర్ షూర్ అండి, షూర్, డెఫినెట్లీ నా కలుద్దాం. డ్రీమ్ కూడా అదే. యాక్చువల్ గా ఈ ఫుడ్ డ్రీమ్ డెఫినెట్లీ కలుద్దాం. యాక్చువల్ గా ఇది పన్నీర్ ఇలా తింటున్నాం కదా, పిల్లలు నా ఫుడ్ ప్లేట్ చూసేవాళ్ళు అనమాట. వాళ్ళు చూసి ఈవినింగ్ జంక్ ఫుడ్ అడగట్లేదు, మమ్మీ పన్నీర్ టాస్ చేసి ఇవ్వు, వెజ్జెస్ చేసి ఇవ్వు అని వాళ్ళు స్నాక్స్ అదే తింటున్నారు. మెయిన్ వాళ్ళు కూడా చేంజ్ అయిపోయారని నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ అండి మీ వర్డ్స్ వింటుంటే. అంటే మీ దగ్గర కంప్లీట్ ఫ్యామిలీ చేంజ్ అయింది. సో అవును, చాలా చేంజ్ అయింది. మా హస్బెండ్ కూడా స్టార్ట్ చేశారు, నాకు అవే చేసి పెట్టు అని చెప్పేసి. వావ్ వావ్, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ధనుగా. ఆల్వేస్ వెల్కమ్ అండి, ఆల్వేస్ వెల్కమ్.